చిన్నతనం నుండే విద్యార్థులు జూడో కరాటే నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణ ఏకాగ్రత పెరిగి మంచి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా హుస్సేన్ ఖాన్ బిల్డింగ్ లో మాస్టర్ షకీల్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ శంకర్ శర్మ హాజరై జూడో క్రీడను ప్రారంభించారు. అనంతరం క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నతనం నుండి పిల్లలకు క్రీడలపై ఆసక్తి ఉన్న పిల్లలను గుర్తించి తల్లిదండ్రులు క్రీడల్లో చేర్పించాలని అన్నారు. క్రీడల్లో రాణించి విద్యార్థులు ఏకాగ్రత క్రమశిక్షణతో ఉంటారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో చిన్నతనం నుండే సెల్ ఫోన్లకు అలవాటు పడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని తెలిపారు. అలా కాకుండా క్రీడల్లో ఉండే విధంగా తమ పిల్లలను తీర్చిదిద్దాలని కోరారు. రెడీ ఓకే సార్ చూడాలి సార్ కరెక్ట్ సార్ डेमो कर दीजिए जैसा भी किया సార్ అట్లా ఉండండి ఒక్క ఫోటో సార్ చేపెట్టండి సార్ మళ్ళీ ఒకసారి ఓకే సార్ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట చేసేది పట్టుకొని ఇస్తారా అట్లా ఈరోజు ఇక్కడ స్థానిక కొత్త బస్టాండ్ ఎదురుగా ఉండే హుస్సేన్ ఖాన్ బిల్డింగ్లో ఈ జూడో మాస్టర్ షకీల్ గారి ఆధ్వర్యంలో జూడో గేమ్స్ ఓపెనింగ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ జూడో గేమ్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఒలింపిక్ గేమ్ మార్షల్ ఆర్ట్స్. ముఖ్యంగా స్పోర్ట్స్లో మార్షల్ ఆర్ట్స్లో మనం ఎందుకు ఎంకరేజ్ చేయాల్సి వస్తున్నది అంటే ఈ చిన్నపిల్లల్లో క్రమశిక్షణ పెంచడము ఏకాగ్రత పెంచడం అనేది చాలా అవసరమైంది. ఇప్పట్లో ఆధునిక యుగంలో మేము చిన్న ఉన్నప్పుడు ఊహించలేదు సెల్ ఫోన్ అనే ఒక మహాభూతము అది వస్తుందని. ఎందుకంటే అది ఎంత ఉపయోగపడుతుందో దాన్నే ఇంగ్లీష్లో డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ అంటారు. అంటే ఒక కత్తిని కూరగాయలు కట్ చేసుకోవడానికి వాడచ్చు, మెడవేయడానికి కూడా వాడచ్చు. కాబట్టి దాన్ని ఏ రకంగా వాడుకుంటున్నారు అనేది ముఖ్యము. ఈ మధ్యన సెల్ ఫోన్ అడిక్షన్ విపరీతమైపోయింది. సరే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ధనవంతులు ఆఫీసర్లు ఉద్యోగులు అటెండర్లు ఎవరు చూడు పనివాళ్ళు ఎవరు చూడు సెల్ ఫోన్కు బానిసలైపోయినారు. కానీ ఈ సెల్ ఫోన్ అనేది ఎవరి చేతిలో పడితే ఎక్కువ ప్రమాదం ఉందంటే చిన్న పిల్లల చేతిలో సెల్ ఫోన్ పడి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు ఇలాంటి వాటిలో. ఎందుకంటే పోర్నోగ్రఫీ కూడా చాలా ఎక్కువైపోయింది. యూత్ కూడా ఈ మధ్యన గంజాయికి అలవాటు అయిపోయి మన రాష్ట్రంలో దేశం మొత్తం మీద కూడా. ఎందుకంటే ఈ గంజాయి అనేది వివిధ రూపాల్లో అమ్ముతున్నారు. మనం కనుక్కోలేము ఎవరు గంజాయి తెస్తున్నాడు ఏ రకంగా తెస్తున్నాడు అనేది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు అత్యాచారాలు చేస్తున్నారంటే గంజాయికి బానిసలయ్యే. అంటే ఇది చాక్లెట్ రూపంలో అట్లా రకరకాల మాయాజాలంతో వస్తున్నది ఈ గంజాయి అనేది. అమ్ముకునే వాళ్ళకు కూడా వాళ్ళకి ఏమాత్రం కంపల్షన్ అంటే వాళ్ళు ఇది చేయకూడదనే జ్ఞానం కూడా లేదు. కాబట్టి మనం ఎప్పుడైతే కనీసం స్మార్ట్ ఫోన్ అడిక్షన్ కొంతవరకు ఖచ్చితంగా స్పోర్ట్స్లో పిల్లలను పార్టిసిపేట్ చేపిస్తే వాళ్ళు ఆ టైంలో ఉన్నా కానీ ఈ స్మార్ట్ ఫోన్ నుంచి దూరంగా ఉంటారు. అదొకటి. ఇంకొకటి ఏమంటే వీళ్ళకి హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది.
అదే పనిగా మేము వచ్చినప్పుడల్లా వీళ్ళకు ఫ్రూట్స్, బిస్కెట్స్, వాటర్ కూడా ఇస్తున్నాము. ఎందుకంటే శుభ్రమైన నీళ్లు తాగాల. ఎందుకంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు చాలా ఎక్కువైతాయి ఈ సీజన్లో. ముఖ్యంగా దోమకాటుకు గురైనారంటే మలేరియా, డెంగీ, మెదడువాపు వ్యాధులు దోమల వలన వస్తాయి. ఈగల వలన, కంటామినేటెడ్ వాటర్ వలన టైఫాయిడ్, కలరా, విరేచనాల్, గ్యాస్ట్రోఎంటరైటిస్ వస్తాయి. కాబట్టి శుభ్రమైన కాచి చల్లార్చిన నీళ్ళనే తాగమని చెప్తున్నాము. ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలని చెప్తున్నాము. ఎందుకంటే ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందరు చూడండి ఇట్లా. ఓకే సార్. నెక్స్ట్ రైట్ హెల్తీ నిలకది ఉంది మంచి చివర పట్టుకుంటా సార్. చూడండి సార్, రెడీ మాట్లాడు. మాట్లాడండి. రెడీ మాట్లాడు. ఓకే సార్. ఓకే, థ్యాంక్స్ ఎలా సార్. దానికి కూడా అవుతుంది సార్. అదే మాట్లాడుతూ మా టీంకి బులావాలి సార్. రాజు ప్రతినిధి రెడీ. ఓకే అట్లా పిల్లలు, చిన్న పిల్లలు